హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీవ్. ఒకప్పుడు అఖండ భారతావనిలో భాగమైన బంగ్లాదేశ్ నేడు ప్రత్యేక దేశంగా గుర్తింపు పొందిందనే విషయం మనందరికీ తెలుసు. బంగ్లాదేశ్ ఒక ముస్లిం దేశమని కూడా తెలుసు. అయితే ఆ దేశంలో ఉన్న పరిస్థితుల గురించి, అక్కడ గల వింత విషయాల గురించి, విచిత్రమైన పద్ధతుల గురించి మనలో చాలామందికి తెలియదనే చెప్పాలి. ఈ వీడియోలో ఆ విషయాలను మీకు చెప్పబోతున్నాను. బంగ్లాదేశ్ యొక్క పూర్తి పేరు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్. దాని అర్థం ఏమిటంటే కంట్రీ ఆఫ్ బెంగాల్ అని స్థానికులు చెబుతారు. వీరి జాతీయ గీతాన్ని రచించింది మరెవరో కాదు, విశ్వవిఖ్యాత రచయిత అయిన మన రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ విషయం చాలామందికి తెలిసినా ఇంకా తెలియని వారు చాలానే ఉన్నారు. అంతేకాదు, మన దేశ జాతీయ జంతువు అయిన బెంగాల్ టైగర్ని బంగ్లాదేశ్ వారు కూడా వారి జాతీయ జంతువు రాయల్ బెంగాల్ టైగర్ అని ప్రకటించుకున్నారు. ఈ దేశంలో సుమారు 2000కు పైగా న్యూస్ పేపర్లు ఉండగా వాటిలో 15% మాత్రమే అమ్ముడుపోతున్నాయట. అందువల్ల ఈ న్యూస్ పేపర్ సంస్థలు భారీ నష్టాలను చూస్తున్నా మరిన్ని సంస్థలు పుట్టుకొస్తున్నాయే తప్ప తగ్గడం లేదు. ఇక ఆ దేశ ప్రధాన ఆదాయ వనరుల విషయానికొస్తే అక్కడ అధిక శాతం ప్రజలు వ్యవసాయం పైన ఆధారపడితే మిగిలిన వారిలో చాలామంది టెక్స్టైల్ రంగంపై ఆధారపడ్డారు. ఆ దేశ జీడిపిలో అధిక శాతం ఈ టెక్స్టైల్ రంగం నుంచి వస్తుందంటే అక్కడ ఆ రంగం ఎంతగా అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోని అతిపెద్ద ముస్లిం దేశాలలో బంగ్లాదేశ్ 3వ స్థానంలో ఉంది. ఈ దేశంలో 88.3% ప్రజలు ముస్లింలు కాగా 10.5% ప్రజలు హిందువులు ఉండటం ఒక విశేషం. ఈ దేశంలో హిందువులే ప్రధాన మైనారిటీలుగా ఉన్నారు. ఇక క్రిస్టియన్ వంటి వేరే మతస్థులు కేవలం 1% మాత్రమే ఉన్నారు. ఈ దేశం అవ్వడానికి చిన్న దేశమైనా ప్రపంచంలో అధిక జనాభా గల దేశాల జాబితాలో ఇది 8వ స్థానంలో ఉంది. ఎన్నో సామాజిక ఉద్యమాల తరువాత మన దేశంలో బాల్య వివాహాలు దాదాపు ఆగిపోయాయని చెప్పవచ్చు. అయితే బంగ్లాదేశ్ని మాత్రం ఇప్పటికీ ఆ జాడ్యం వదలడం లేదు. అక్కడ యువతీ యువకులకు 18 సంవత్సరాలు దాటనిదే పెళ్లి చేయకూడదని చట్టం ఉన్నా దాన్ని ఎవరూ పట్టించుకోరు. అక్కడ ఆడపిల్లల పరిస్థితి మరీ ఘోరం అని చెప్పాలి. వారికి 10 నుంచి 14 సంవత్సరాల వయసులోనే పెళ్లి జరిగిపోతుంది. దానివల్ల వారు అతి చిన్న వయసులోనే గర్భం ధరించడం వల్ల అనేక అనారోగ్యాల బారిన పడటమే కాకుండా చాలామంది చనిపోతున్నారు కూడా. ఈ బాల్య వివాహాలు అధికంగా జరిగే దేశాలలో నైజీరియా మొదటి స్థానంలో ఉండగా బంగ్లాదేశ్ 2వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ పేద దేశం అవ్వడం చేత అక్కడ చాలామంది ఆడవారు వ్యభిచారం వైపు మొగ్గు చూపుతున్నారు. పూర్వం నుంచి ఇక్కడ వ్యభిచారం ఎక్కువగా జరుగుతోంది. అందుకే ఈ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యభిచార కూపాలు గల దేశంగా పేరుగాంచింది. అంతేకాదు, ఈ దేశం అమ్మాయిల విక్రయంలో కూడా మొదటి స్థానంలో నిలిచింది. అక్కడ చాలామంది తమ సొంత కూతుర్లను డబ్బుల కోసం వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారు. అక్కడ చాలా ముఠాలు అలా వచ్చిన అమ్మాయిలను కిడ్నాప్ చేసి తెచ్చిన అమ్మాయిలను వేరే దేశాలలోని వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారు. ఈ వ్యాపారం అక్కడ 3 పువ్వులు 6 కాయలు అన్న చందాన సాగుతుంటే ప్రభుత్వాలు మాత్రం చోద్యం చూస్తూ నిల్చుండిపోయాయి. బంగ్లాదేశ్ ముస్లిం దేశం అవడం చేత అక్కడి చట్టాలు వారి మత నియమాలకు దగ్గరగా ఉంటాయి. అందువల్ల అక్కడి ఆడవారిపై సామాజిక ఆంక్షలతో పాటు చట్టపరమైన ఆంక్షలు కూడా ఎక్కువే. అక్కడి ఆడవారికి ఎవరైనా షేక్ హ్యాండ్ ఇస్తే ఇక అంతే సంగతులు. అలా చేసిన వారికి భారీ జరిమానాతో పాటు జైలుకు కూడా వెళ్ళవలసి ఉంటుంది. ఈ దేశంలోని మరో వింత చట్టం ఏమిటంటే అక్కడ రాత్రి 10 దాటితే ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడదు. ఒకవేళ మీకు అత్యవసర పని ఏదైనా ఉంటే దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు అక్కడ రాత్రి గస్తీ చేసే పోలీసులకు చూపించాలి. అలా కాని పక్షంలో జైలు పాలు కాక తప్పదు. ఈ చట్టం ఆఖరికి ఆ దేశ రాజధాని అయిన ఢాకాలో కూడా కఠినంగా అమలు చేయడం విశేషం. ఈ దేశం ఒక అరుదైన రికార్డుని కూడా సొంతం చేసుకుంది. బీచ్లంటే ఇష్టపడేవారు బంగ్లాదేశ్కి ఒకసారి వెళ్లాల్సిందే. ఎందుకంటే ఆ దేశంలో కాక్స్ బజార్ అనే నగరంలో గల బీచ్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన బీచ్గా రికార్డు సొంతం చేసుకుంది. 120 కిలోమీటర్ల వరకు ఎటువంటి బ్రేక్ లేకుండా ఉన్న అతి పొడవైన బీచ్ ఇది. సో ఇవి ఫ్రెండ్స్,
బంగ్లాదేశ్ గురించి చాలామందికి తెలియని నిజాలు, మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.